హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు ప్రెసెంట్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో పెద్ది అనే ఒక సినిమా చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా గురించి రోజు రోజుకి వస్తున్న అప్డేట్స్ అయితే ఈ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాయి అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాని త్వరగా ఫినిష్ చేసి 2026 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో ఒక సినిమా లాక్ చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని సుకుమార్ గారు గ్లోబల్ లెవెల్లో అయితే ప్లాన్ చేస్తున్నారంట. దీనికోసం స్క్రిప్ట్ను కూడా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తున్నారంట. సో ఇదంతా చూస్తుంటే ఇప్పుడు సుకుమార్ గారి సినిమా రావడం కొంచెం లేట్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. దీంతో రామ్ చరణ్ గారు ఆయన నెక్స్ట్ సినిమా కోసం వేరే డైరెక్టర్ని వెతుకుతున్నారు అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే హిందీ సినిమా కిల్తో ఒక మంచి డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్ నగేష్ భట్ గారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి నెక్స్ట్ సినిమా విషయంలో ఈయన పేరు రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని ఒక రూమర్ అయితే వచ్చింది. అయితే దీనికి స్వయంగా నగేష్ గారే ఇదంతా రూమర్ అని, ఇదంతా నమ్మొద్దు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ విషయంలో ఈయన పేరు అయితే వినిపిస్తుంది. కిల్ లాంటి ఒక అద్భుతమైన సినిమాని మనకి అందించిన నగేష్ గారు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఇప్పుడు నగేష్ గారు నిజంగా ఒక స్క్రిప్ట్తో రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఓకే చెప్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో ఫైనల్గా రామ్ చరణ్ గారు ఆయన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.